మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోక రాజా దేవాది దేవా, పరలోక రాజా దేవాది దేవా, మనసారా నిన్నే ప్రార్థింతును, మనసారా నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత దేవాలయం విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు వట్టి అర్లారెడ్డి మరియు లూర్దు సుందరి గార్ల కుమారుడు వట్టి ఇన్నారెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వంగల ఎలిజబెత్ అమ్మ పుట్టినరోజు సందర్భముగా వారి బిడ్డలు సునీత, విజయ బాలరెడ్డి, నిఖిత, జ్యోతి, డెనిస్ పీటర్, నిత్య, సునీల్ రెడ్డి, హరిత, నిఖిల్ రెడ్డి, ప్రకాష్, అరవులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ నగరపీఠం మేడిపల్లి విచారణ. కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షౌరెడ్డి, తిరుమలరెడ్డి షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమలరెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి నమ్రతకి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బంగారు భవిష్యత్తు ప్రసాదించాలని కృతజ్ఞత బలి పూజ గాలి అనురాగ్, వట్టి జీవన్ రెడ్డి, మంజుల, దుగ్గెంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ మరియు రోనిత్ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న అంతోనీ సాహిల్ రాజ్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ గుడివాడ అన్నపూర్ణ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పామర్రు విచారణ. మొకమాటి ప్రభుదాస్ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం 113 తాళ్ళూరు విచారణ. సెరంగిపాలెం గ్రామం. ఏరువ సుమన్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ ట్రీజా మేరీ గారికి మంచి ఆరోగ్యం, చేయి పనులను దేవుడు దీవించాలని చిన్నమ్మ, సురేఖ, సుమన్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యపట్నాలు మనందరం కూడా జ్ఞానం కలిగి దేవుని యొక్క రాజ్యము ఎక్కడ ఉన్నది, ఎలా వస్తూ ఉన్నది అనేటటువంటి అంశాల గురించి మొదటి పట్టణము మరియు సువిశేష పట్టణాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. సువిశేష పట్టణంలో ప్రభు ఇదిగో పరలోక రాజ్యం ఇక్కడ ఉన్నది, ఇదిగో పరలోక రాజ్యం అక్కడ ఉన్నది అని మీరు ఎవరు పడితే వాళ్ళు చెప్పినటువంటి మాటలు విని పరిగెత్తవద్దు, అది మీలోనే ఉన్నది అని ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అది ఎలా తెలుసుకోవాలి అంటే మొదటి పట్టణంలో మనకు తెలియపరిచినటువంటి
జ్ఞాన గ్రంథం ద్వారా మనకేమర్థమవుతుందంటే జ్ఞానాన్ని పొందటం ద్వారా అనేకమైనటువంటి చెడులను అనేకమైనటువంటి తప్పులను తెలుసుకొని దేవుని యొక్క ఆ మార్గం ఏంటి, దేవుని యొక్క మార్గం ఏంటి, ఏది కాదు అని నిర్ణయించేటటువంటి జ్ఞానాన్ని ప్రభు ప్రసాదిస్తూ ఉన్నారు. ఆ యొక్క జ్ఞానం మనందరినీ కూడా ప్రభు వైపు నడిపించుతూ ఉంటుంది అని మొదటి పట్టణంలో తెలియపరుస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన యొక్క బాటలో నడుస్తూ ఆయనతో పాటు మనందరము కూడా పరలోక రాజ్యంలో ఉండటానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని దయచేయమని ప్రత్యేక విధంగా ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రమైన పరమరాశిని కొనియాడు యోగ్యుల మగటుకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడువు, దయామయుడువు. నీ అనుగ్రహం వలన నీ విశ్వాసులమైన మేము నీకు న్యాయ సమ్మతమును స్తుతియోగ్యమైన సేవ చేయగలుగుచున్నాము. కావున నీ దీవెనలను పొంది మేము సకల అవరోధముల నుండి విముక్తి చెంది నీవు వాగ్దానం చేసిన వారిని పొందుటకు ఆతురతతో పయనించుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. జ్ఞానము శాశ్వత జ్యోతికి ప్రతిరూపము, దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించు నిర్మల పుట్టద్దము. సలోమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం వరకు మరియు 8వ అధ్యాయము 1వ వచనం వరకు. సలోమోను పలుకులు విజ్ఞానం యొక్క ఆత్మము తెలివి కలది, పవిత్రమైనది, ఒకటియు బహుముఖములా చూపట్టునది, సూక్ష్మమైనది, చలనాత్మకమైనది, స్పష్టమైనది, హాని పొందలేనిది, మేలు చేయునది, చురుకైనది, ఎదురించి సఖ్యము కానిది, ఉపకారము చేయనది, నరులతో స్నేహము చేయనది, స్థిరమైనది, నమ్మదగినది, విచారముకు లొంగనిది, సర్వశక్తి గలది, సర్వమును పరీక్షించినది, జ్ఞానాత్మకములు, పునీతములు, సూక్ష్మములైన ప్రాణులన్నిటిలోనికి ప్రవేశించినది. జ్ఞానము కదలిక కంటే కూడా త్వరగా కదులును, అది పవిత్రమైనది కనుక అన్ని వస్తువులలోనికి ప్రవేశించును. అది దైవశక్తి యొక్క శ్వాసము, ప్రభు మహిమ స్వచ్ఛమైన ప్రవాహము, మలినమైనదేది దానిలోనికి ప్రవేశింపజాలదు. అది శాశ్వత జ్యోతికి ప్రతిరూపము, దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించు నిర్మల పుటద్దము, దేవుని మంచితనమునకు ప్రతిబింబము. అది ఒంటరిగా పనిచేసిన అన్నిటినీ నిర్వహించును, తాను మారకయే అన్నిటినీ నూతనీకరించును. అది ప్రతి తరమున కొందరు భక్తులలోనికి ప్రవేశించి వారిని దేవుని స్నేహితులుగా ప్రవక్తలుగా మార్చివేయును. జ్ఞానమును చేపట్టిన వారిని మాత్రమే ప్రభువు ప్రేమించును. అది సూర్యుని కంటే తేజోవంతమైనది, నక్షత్ర రాశుల కంటే కాంతిమంతమైన, వెలుతురు కంటే కూడా మెరుగైనది. వెలుతురు చీకటి లొంగిపోయినను చెడు మాత్రము జ్ఞానమును జయింపజాలదు. దాని మహాశక్తి ప్రపంచమంతటా వ్యాపించి ఉండును. అది సమస్తమును
క్రమ పద్ధతిలో నడిపించి సద్వినియోగము చేయును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు ప్రభు నీ వాక్యము శాశ్వతముగా నుండును. నీ వాక్యము శాశ్వతముగా నుండును. ప్రభు నీవు కలకాలము నిలుచుదవు. నీ వాక్యము ఆకాశమున శాశ్వతముగా నుండును. నీ విశ్వసనీయత యుగ యుగములో ఉండును. నీవు భూమిని నెలకొల్పగా అది స్థిరముగా నిలిచియున్నది. అందరూ ప్రభు ప్రభు నీ వాక్యము శాశ్వతముగా నుండును. నీ వాక్యము శాశ్వతముగా నుండును. నీ ఆజ్ఞ వలన ఎల్ల వస్తువులను నిలిచియున్నవి. అవి ఎల్ల నీకు సేవలు చేయుచున్నవి. నీ వాక్యముల వివరణము వెలుగును దయచేయును. తెలివిలేని వారికి తెలివి పుట్టించును. అందరూ ప్రభు ప్రభు నీ వాక్యము శాశ్వతముగా నుండును. నీ వాక్యము శాశ్వతముగా నుండును. నీ ముఖకాంతిని ఈ దాసుని మీద ప్రసరింపచేయుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నేను నిన్ను స్తుతించుటకు దీర్ఘకాలము జీవింతునుగాక. నీ విధులు నాకు సహాయం చేయునుగాక. అందరూ ప్రభు ప్రభు నీ వాక్యము శాశ్వతముగా నుండును. నీ వాక్యము శాశ్వతముగా నుండును. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు శుభవార్త 17వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 20 నుంచి 25 వరకు. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానమిచ్చెను. దేవుని రాజ్యము కంటికి కనబడినట్లు రాదు. ఇదిగో ఇక్కడ ఉన్నది, లేక అదిగో అక్కడ ఉన్నది అని ఎవరునూ ఎప్పుడునూ చెప్పజాలడు. ఏలైనా అది మీ మధ్యనే ఉన్నది. యేసు మరలా తన శిష్యులతో ఇట్లు చెప్పెను. మీరు మనిషి కుమారుని కాలములో ఒక రోజైనను చూడగోరుదురు, కానీ మీరు చూడరు. ఇదిగో అతడు ఇక్కడ ఉన్నాడు, లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు, కానీ మీరు వెళ్ళవలదు, వారి వెంట పరిగెత్తవలదు. ఏలైనా మెరుపు మెరిసి ఒక దిక్కు నుండి మరి ఒక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనిషి కుమారుని రాకడ కూడా అలాగే ఉండును. ముందుగా అతడు తన అనేక శ్రమలను అనుభవించి ఈ తరము వారిచే నిరాకరింపబడవలేను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్షమించబడునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని రాజ్యము ఎక్కడ ఉన్నది అనే ఈ యొక్క మాటను మనం ధ్యానించుకుందాం. మొదటి పట్టణంలో జ్ఞానము అన్ని రకమైనటువంటి వస్తువుల్లోనూ జీవంలోనూ మరి మానవుల్లోనూ ప్రకాశించును ప్రవేశించును అని
వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క జ్ఞానము ఒక వ్యక్తిలో ప్రవేశించినప్పుడు ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క మార్గంలో నడవటానికి ఒక సుమాత్రగా పనిచేస్తూ ఉన్నది అని రెండో మాటగా ఈ యొక్క మొదటి పట్టణం తెలియపరుస్తూ ఉన్నది. మూడవదిగా జ్ఞానము మనల్ని పవిత్రీకరిస్తూ ఉన్నది అని ఈ యొక్క మొదటి పట్టణంలో మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఎందుకు ఈ జ్ఞానము మనకు కావాలి? దేవుడు ఎందుకు ఈ యొక్క జ్ఞానం ద్వారా మన అందరినీ కూడా నింపుతూ ఉన్నారు అంటే పరలోక రాజ్యాన్ని తెలుసుకోవటానికి. పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకే క్రీస్తు పూర్వం ఒక గ్రీకు వీరుడు ఉన్నాడు. ఆయన అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన వస్తూ ఉన్నాడంటే ఈ యొక్క దేశం మీదకి అయితే దండెత్తు వస్తూ ఉన్నారంటే ఆ యొక్క దేశ ప్రజలందరూ కూడా ఆ యొక్క రాజులు కూడా ఆయనకి తల వంచి యుద్ధం చేయకుండా ఆ యొక్క రాజ్యాన్ని సమర్పించుకునేవారు. అటువంటి సమయంలో ఇటువంటి పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి ఈ యొక్క రాజు చక్రవర్తి అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన ఎప్పుడు కూడా వెనక అడుగు వేయలేదు. ఎప్పుడు కూడా విజయాల వైపే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కానీ ఒకరోజు అనారోగ్యానికి గురైనప్పుడు ఆయన దగ్గరికి ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వైద్యులందరినీ కూడా పిలిపించి ఆయన వైద్యం చేయించుకున్నారు. అది మరణానికి దగ్గరగా ఉన్నటువంటి సమయం. ఎంతమంది ప్రపంచంలో అతి ఉన్నతమైనటువంటి ఆరోగ్య స్థితిలో పనిచేసేటటువంటి వారు ఉన్నా కానీ ఆ యొక్క వైద్యులు ఎంత తాపత్రయాలు పడినా కానీ ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ యొక్క మరణాన్ని తప్పించలేకపోతూ ఉన్నారు. దాన్ని గుర్తించినటువంటి అలెగ్జాండర్ గారు ఏం చేశారంటే ముఖ్యంగా 3 మాటలు చెప్తూ ఉన్నారు. నేను మరణించినప్పుడు నా యొక్క శవపేటికను ఈ యొక్క డాక్టర్లు అందరూ కలిసి మోయాలి అన్నారు. రెండోదిగా నేను మరణించినప్పుడు నా యొక్క చేతులను ఈ యొక్క శవపేటిక నుంచి బయటికి పెట్టండి అని రెండో మాట చెప్తూ ఉన్నారు. మూడో మాట నేను సంపాదించినటువంటి ఈ యొక్క నాణ్యాలను బంగారపు నాణ్యాలను నా యొక్క శవపేటికను తీసుకొని సమాధి దగ్గరకు తీసుకొని వెళ్తున్నటువంటి సమయంలో ఈ యొక్క దారి పొడుగోతన చల్లండి అని మూడో మాట చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఎందుకు ఈ యొక్క చక్రవర్తి ఇలా చెప్తూ ఉన్నాడు? చచ్చిపోయినటువంటి శవ చేతులు ఎవరైనా బయట పెడతారా ఆ యొక్క శవపేటిక నుంచి అని, డాక్టర్లే ఆయన యొక్క శవాన్ని ఎందుకు మోయాలి అని, లేదా ఈ యొక్క దారిలో బంగారపు నాణ్యాలు ఎందుకు చల్లాలి అని 3 విధాలుగా ఆయన ప్రశ్నిస్తే మొట్టమొదటిగా ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే నా యొక్క మరణాన్ని ఎవరు కూడా తప్పించలేకపోయారు, మరణం తథ్యం అనేటటువంటి మాటను వారికి తెలియపరుస్తూ ఉన్నారు. ఎంత సంపాదించినా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, నీ యొక్క మాటకు తిరుగులేదు అని జీవిస్తున్నా కానీ ఒకరోజు నీకు ఒక మరణం వస్తూ ఉన్నది అని ఆయన గుర్తించాడు. అదే ప్రజలకు చెప్పారు. రెండోదిగా చేతులు ఎందుకు బయట పెట్టమని చెప్పారు ఆ యొక్క శవపేటిక నుంచి అంటే నేను పేరు ప్రఖ్యాతులు గాంచాను, ఎంతో సంపాదించాను, అయినా కానీ నేను మరణించిన తర్వాత నాతో పాటు ఏమీ తీసుకొని వెళ్ళలేను, అందుకే ఖాళీ చేతులతో నేను మరణిస్తూ ఉన్నాను, సమాధి దగ్గరికి వెళ్తూ ఉన్నాను అనేటటువంటి సందేశాన్ని ఆయన తెలియపరిచారు. మూడవదిగా ఆ యొక్క బంగారపు నాణ్యాలను ఎందుకు చల్లాలి అంటే ఆ బంగారపు నాణ్యాలు చల్లినప్పుడు ఆయన చెప్పేటటువంటి వివరణ ఏంటంటే నేను ఈ యొక్క భూలోకంలో ఏ యొక్క రాజ్యంలో కూడా ఓడిపోలేదు, అయినా కానీ ఎంతో బంగారం ఉన్నది, ఎంతో డబ్బు ఉన్నది, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నవి, అయినా కానీ ఈ యొక్క బంగారం సైతము నా యొక్క మరణాన్ని కాపాడలేకపోయినది లేదా జీవాన్ని ఇవ్వలేకపోయినది అని తెలియపరచటానికి ఈ యొక్క
సందేశాన్ని ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నది అని మనం ఒకసారి జీవంతో ఉన్నప్పుడు ప్రశ్నించుకుంటే అప్పుడు అర్థమవుతూ ఉంటుంది. మనకు అధికారం ఉన్నప్పుడు కానివ్వండి, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు కానివ్వండి, లేదా మనం సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు కానివ్వండి, ఈ యొక్క ప్రశ్నకు జవాబు దొరకదు. ఎందుకు అంటే మనము ఆ యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టి, ప్రభు ఇచ్చేటటువంటి జ్ఞానాన్ని విడిచిపెట్టి, మన యొక్క పేరు ప్రఖ్యాతులు, మన యొక్క జ్ఞానం మీద ఆధారపడి, మన యొక్క ఆలోచనల మీద ఆధారపడి ఈ యొక్క లోకంలో జీవించడానికి లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ కూడా ఏఐకి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, అందరికి బానిసలు అవుతూ ఉన్నారు. అలాగే ఇన్స్టాగ్రామ్కి బానిసలు అవుతూ ఉన్నారు. అలాగే ఈ యొక్క యూట్యూబ్ కానివ్వండి, గూగుల్కి కానివ్వండి బానిసలు అయినప్పుడు దాని నుంచి వారు పరలోక రాజ్యం ఎక్కడ ఉన్నదని తెలుసుకోవటానికి వాళ్ళు ఒక అడుగు వెనక్కేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ యొక్క మాయలో ఉన్నారు కాబట్టి. ఆ యొక్క స్థితిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు అనారోగ్యం వచ్చినప్పుడు, లేదా దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా వారి యొక్క మనసులో కరిగినప్పుడు ఈ యొక్క పరలోక రాజ్యం ఎక్కడ ఉందని ధ్యానించడం మొదలు పెడుతూ ఉంటారు. ఈ యొక్క అలెగ్జాండర్ గౌడగా చేసినటువంటి పని అదే. ఆయన ఎప్పుడైతే అనారోగ్యానికి లోనయ్యారో, నేను మరణానికి దగ్గరగా ఉన్నానని తనంతకు తాను అనుకుంటూ ఉన్నాడో, అప్పుడే ఆయన ఈ యొక్క పరలోక రాజ్యం గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి, లేదా నా యొక్క ఆత్మ చనిపోతే ఎక్కడికి వెళ్తూ ఉన్నది అని ప్రశ్నించుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడు సమాజానికి ఒక సందేశం అనేది ఇస్తూ ఉన్నాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనందరినీ కూడా దేవుని యొక్క రాజ్యం ఎక్కడ ఉన్నది అనేటటువంటి సమాధానాన్ని మనం అడిగినప్పుడు, లేదా ఆ యొక్క ప్రశ్నను మనం ప్రశ్నించినప్పుడు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ముఖ్యంగా సువిశేష పట్టణాల్లో ప్రభువు చెప్పినటువంటి మాటల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకటి, జాన్ ద బాప్టిస్మ యోహాన్ గారు చెప్తూ ఉన్నారు, యేసు ప్రభువు పుట్టిన తర్వాత ఆయన యొక్క వాక్య పరిచర్య చేసేటటువంటి సమయానికి ముందు పరలోక రాజ్యము రాబోతూ ఉన్నది, అందరూ హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి అన్నారు. క్రీస్తు ప్రభు పరిచర్య మొదలుపెట్టిన తర్వాత ఈనాటి సువిశేషపట్నంలో ఉన్నటువంటి మాట, పరలోక రాజ్యము ఎక్కడో లేదు, మీ మధ్యలో ఉన్నది అని తెలియపరుస్తూ ఉన్నారు. మూడవదిగా క్రీస్తు ప్రభువే అంటూ ఉన్నారు, పరలోక రాజ్యము ఎక్కడో లేదు, మీ మధ్యలోనే కాదు, అది నీలోనే ఉన్నది అని ఆయన సమాధానం ఇస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఇది రాబోయేటటువంటి సమయాన్ని గుర్తిస్తూ ఉన్నది, జరుగుతున్నటువంటి సమయాన్ని గుర్తిస్తూ ఉన్నది, మరియు జరిగిపోయినటువంటి సమయాన్ని గుర్తించుకొని మన పరలోక రాజ్యానికి ఏ విధంగా దగ్గర కావాలి అనేటటువంటి ప్రశ్నను ప్రభు మన ముందులో ఉంచుతూ ఉన్నారు. అందుకే చాలామంది ప్రజలు, ముఖ్యంగా మన కథోలికులు, ఎక్కడైతే ఈ యొక్క వాక్య పరిచర్య చేయబడుతూ ఉన్నదో, ఎక్కడైతే బాప్టిజం పొంది ఉన్నారో, ఎక్కడైతే ఈ యొక్క కథోలిక పిలువబడుతూ ఉన్నారో వారి మధ్యలోనికి వచ్చి ఎంతోమంది ప్రసంగికులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, వేరు మతానికి సంబంధించినటువంటి వారు కానివ్వండి, చెప్పినటువంటి మాట ఏంటంటే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అని చాలా చోట్ల చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మన కథోలికులు ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోయి అక్కడ పరిగెడుతూ ఉంటారు. కానీ క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో అక్కడ ఉన్నది, ఇదిగో ఇక్కడ ఉన్నది కాదు, అది నీలో ఉందని గుర్తించు, మీ మధ్యలో ఉందని గుర్తించాలని ప్రభు మనందరినీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే ఒకరోజు పునీత చిన్న తెరేసమ్మ గారు అంటూ ఉన్నారు తనతో పాటు ఉన్నటువంటి సిస్టర్స్తో, నేను బ్రతికి ఉన్నప్పుడే ఈ యొక్క భూలోకములో పరలోక రాజ్య అనుభూతిని నేను పొందుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈమె చెప్పేటటువంటి మాటకు అనుగుణంగా జీవించాలంటే మనము ఏ విధంగా ఈ యొక్క ప్రభు యొక్క అనుసరణలో జీవించాలి, ఆ యొక్క మార్గాన్ని గుర్తించగలగాలి. ఎందుకంటే ప్రభువు చెప్పినటువంటి ఉపమానాల్లో ఎక్కువగా పరలోక రాజ్యాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నది. పరలోక రాజ్యం అంటే ఏంటి అని డెఫినేషన్ ఇవ్వట్లేదు, కానీ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటూ ఉన్నది, పరలోక రాజ్యంలో ప్రభు యొక్క సాన్నిధ్యం ఎలా ఉంటూ ఉన్నది, పరలోక రాజ్యంలో ఒకరు ప్రవేశించినప్పుడు ఆ యొక్క ఆనందం ఎలా ఉంటూ ఉన్నది అనేది ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నారు ఈ యొక్క ఉపమానాల ద్వారా.
కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మీ మధ్యలోనే ఈ యొక్క పరలోక రాజ్యం ఉన్నదని ఎందుకు ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు అంటే ఒకటే అర్థం. మనందరం కూడా ఒక కుటుంబంగా కలిసి, మనందరం కూడా ఒక సంఘంగా కలిసి ప్రార్థించినప్పుడు ఆ యొక్క పరలోక అనుభూతిని మనం అనుభవిస్తామంట. ఆ యొక్క పరలోక అనుభూతిని అనుభవించినప్పుడు అందరూ కూడా సుఖ సంతోషాలతో, శాంతి సమాధానములతో ఆ యొక్క సంభాషణ అనేది జరుగుతూ ఉంటుందని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. అందుకే పునీత పౌలు గారు కూడా తిమోతికి రాసినటువంటి మొదటి లేఖలో 2వ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు, నీవు ఎవరినైనా సంభవించినప్పుడు, వారితో సంభాషించేటప్పుడు, వారితో ప్రయాణం చేసేటప్పుడు నీ యొక్క మనస్తత్వం ఎలా ఉన్నది, నీ యొక్క మాట ఎలా ఉన్నది, నీ యొక్క పవిత్రత ఎలా ఉన్నది, నీ యొక్క విశ్వాసం ఎలా ఉన్నదో ఒకసారి గుర్తించుకో అని తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ విధంగా మనలో ఉన్నటువంటి విశ్వాసం కానివ్వండి, మనలో ఉన్నటువంటి ప్రేమ కానివ్వండి, మనలో ఉన్నటువంటి ఆకర్షణ కానివ్వండి, అవి ఇతరులకు భంగం కలిగించేటటువంటి విధంగా కాకుండా మనము దేవుని ప్రేమించే విధంగా ప్రభు వైపు నడిపించేటటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడే ఆ యొక్క పరలోక అనుభూతిని మనం పొందుతూ ఉన్నామని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సువిశేషపట్నంలో ప్రభు ఏ విధంగా అయితే పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది అని మనకు తెలియపరుస్తూ ఉన్నారు, లేదా ఇదిగో అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది వీళ్ళు చెప్పేటటువంటి మాటలను అనుసరించకుండా ప్రభు యొక్క మార్గంలో ప్రయాణించినప్పుడే మనలో ఊరిలో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థించినా ఒకటే, ఇవి తీర్థయాత్రకి వెళ్ళి ఆ యొక్క దేవాలయంలో ప్రార్థించిన ఒకటే. కానీ తీర్థయాత్రలో మానేయమని నేను చెప్పట్లేదు, కానీ మన యొక్క జీవితంలో తీర్థయాత్రలు చేసినప్పుడు దేవుని యొక్క అనుభూతి ఉంటూ ఉన్నది. అదేవిధంగా ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆ యొక్క అనుభూతిని పొందవచ్చు. ఆ యొక్క అనుభూతి పొందటానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని మనకు దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. సహోదరి సహోదరులారా, మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకరణమన్నట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము సమర్పించు ఈ బలి అర్పణలను దయతో స్వీకరింపుము. నీ కుమారుని శ్రమల పరమ రహస్యములను ఈ బలిలో కొనియాడుచు ఆ శ్రమలను ప్రేమపూర్వక భక్తితో పూజించుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాన్విత రాకడకై
దృఢ నమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళ అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసాన్న, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వపవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువరగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగత్ గురువును, మా పోలాంటిని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణలు చేయము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తలయగు మరియం గారితోనూ, పునీత యేసోబు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత ఆవులపురి తెరేసమ్మ గారితోనూ, చిన్న తెరేసమ్మ గారితోనూ, శిలువ యోహాను గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపలను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసను వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మనకు నిత్యం ప్రసాదించునుగాక. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, యేసుని విందు. ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని ఇది పరలోక విందు పరిశుద్ధతతో పొందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి.
క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. రొట్టెను త్రుంచినప్పుడు శిష్యులు ప్రభువును గుర్తించిరి. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ పరమ ప్రసాదము ద్వారా సంతృప్తి చెంది నీకు వందనపూర్వక హృదయములను అర్పించున్నాము. నీ పవిత్రాత్మను మాకు అనుగ్రహింపుము. ఈ దివ్యాహారపు బలముతో మేము నిండు హృదయముతో నిన్ను సేవించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనే ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబము ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబము ప్రభుని